హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే మీకు ఒక యమ్మీ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మా మమ్మీ రెసిపీ అండ్ ఎప్పుడు చేసినా సరే ఇట్ టర్న్స్ అవుట్ వెరీ వెరీ వెల్ అన్నమాట. ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా ఈరోజు మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు, అందుకని మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది. సో ఎలాగో చేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే రికార్డ్ చేద్దామని రెడీ అయిపోయాను. చూస్తున్నారు కదా, ఒక పెద్ద కడాయి తీసుకుంది అండ్ అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తుంది అనమాట. మా మమ్మీ కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసేది, ఎందుకంటే మాకు గ్రేవీ ఇష్టం. అండ్ గ్రేవీకి ఆనియన్స్ ఎక్కువ వేయాలనుకుంటారేమో, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ నుంచి మాకు ఆనియన్స్ కొంచెం ఎక్కువ తినడమే అలవాటు. సో ఆనియన్స్ అయితే కొంచెం గట్టిగానే వేసిందనమాట. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా ఆనియన్స్ బాగా స్మెల్ రాకుండా ఫ్రై అయిపోవాలన్నమాట. పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది అయిన తర్వాత కొంచెం బాగా వాష్ చేసిన చికెన్ అయితే వేసేసుకుంది. ఆ చికెన్ చూసారా ఎంత వైట్గా ఉందో, నేనే అన్నిసార్లు వాష్ చేశాను. నేను చికెన్ వాష్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 3-4 టైమ్స్ వాష్ చేస్తాను. సో ఆ చికెన్ అయితే వేసేసుకున్నాను. చికెన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఈ చికెన్ కుక్ అయ్యేలోపు నేనైతే చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేసాను. చిన్న పని ఉంది నాకు. యాక్చువల్గా నేను అప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను అనమాట. నాకు రోజు ఆఫీస్ వర్కింగ్ డే కూడా. సో నేను ఎక్కువ కంప్లీట్గా ఇక్కడే ఉండలేకపోయాను, కానీ కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్టు వచ్చాను. పేరుకే వచ్చాను కానీ ఏం హెల్ప్ చేయలేదన్నమాట. సో మధ్యలో వచ్చి చూసేసరికి ఈ చికెన్ అయితే కుక్ అయిపోయింది. అందులో ఇంకా టొమాటోస్ కూడా వేసి మళ్ళీ కుక్ చేసుకుంటుంది మమ్మీ. అండ్ దీనికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో నేను. అండ్ మసాలా కోసం కొంచెం వాటిని గసగసాలు అంటారు, గసగసాలు సారీ అండి మర్చిపోయాను. గసగసాలు, కొంచెం జీలకర్ర అండ్ కొబ్బరి ఇవన్నీ తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ముందు పౌడర్లా గ్రైండ్ చేసుకొని అందులో వాటర్ వేస్తే ఇలా క్రీమీ పేస్ట్ లాగా అయిపోతుంది. దాన్ని తీసుకొని మనము చికెన్ కర్రీలో వేసుకోవాలి. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ చాలా గ్రేవీ కూడా వస్తుందన్నమాట ఈ పేస్ట్ వల్ల. సో అది వేసే ముందు కొంచెం మనం ఉప్పు కారం వేసుకొని గరం మసాలా కొంచెం వేసుకొని దాన్ని చికెన్కి పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా అందులోనే యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయింది ఈ స్టేజ్లో. కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో. కుక్ అయిన చికెన్లోనే మనము ఆ పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకో 5-10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో మనము మామూలు చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఇంకో 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే అంతే అండి, మన యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం క్విక్గా కూడా అయిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా అయితే వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.